కరెస్పాండెంట్ సార్ గారికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు నా తోటి విద్యార్థులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు యోగ్యత. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మన భారత స్వాతంత్ర దినోత్సవం. ఇది మన చరిత్రలోనే గర్వకారణమైన రోజు. ఈరోజు మనమంతా ఒక సత్యాన్ని గుర్తు చేసుకున్నాం. దేశాన్ని ప్రేమించడం అంటే దాని విలువలను రక్షించడం. మనల్ని ఎవరైనా తల్లిని ప్రేమించడం గురించి మాటల్లో మాత్రమే వ్యక్తపరచమంటే మనకు ఎలా అయితే వీలు కాదో దేశాన్ని ప్రేమించడము అలాగే ఉండాలి. అంటే అది మన పనులలోనూ ప్రవర్తనలోనూ కనిపించాలి. ఈ సందర్భంగా మనమంతా నిజమైన దేశభక్తి కోసం 3 సూత్రాలు తెలియజేసుకుందాం. అవేంటంటే సత్యాన్ని పాటించడం, అంటే నిజాయితీగా జీవించడం దేశానికి గౌరవాన్ని తీసుకువస్తుంది. కనుక మనమంతా దేశ ప్రతిష్టను దెబ్బతీసే అసత్యాలను కాక సత్యాలు పలకడం అలవాటు చేసుకొని మన పూర్వీకుల బాటలో నడుద్దాం. సత్యమేవ జయతే అన్న నానుడిని నిజం చేద్దాం. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. ఇక రెండవ విషయానికి వస్తే ధర్మాన్ని కాపాడడం. సమాజంలో న్యాయం, సమానత్వం, సహాయం వంటి విలువలను రక్షించడంలో మనమంతా భాగస్థులైతే మనమే ఒక పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు అవుతాము. రియల్ హీరోస్ కాదు ఫ్రెండ్స్, రియల్ హీరోస్ అవుతాము. ఎందుకంటే ధర్మం లేకుండా స్వేచ్ఛ అర్ధరహితం. కనుక ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే అది కూడా మనల్ని రక్షిస్తుంది. కనుక మనమంతా ఈ బాటలోనే నడుద్దాం. ఇక మూడవ విషయానికి వస్తే సేవ చేయడం. కేవలం స్వప్రయోజనాల కోసం మాత్రం కాకుండా ఇతరులకు మేలు చేయడం కూడా మన జీవితంలో భాగం కావాలి. స్వేచ్ఛ లేనిదే ధర్మం అర్ధరహితం. కాబట్టి దేశం కోసం చేసే సేవ అత్యున్నతమైన పూజ వంటిది. మరి ఇలాంటి పూజలో మనం పాల్గొనాలి. చివరిగా సూటిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే దేశం కోసం చేసే సేవలో మనమంతా పాల్గొని రక్షించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.